పౌలు భక్తుడు సంఘానితో అంటున్నాడు, మీరు అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి అని అంటున్నాడు. ఉండుడి అంటున్నాడు అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దీర్ఘశాంతము కలిగి ఓర్పు కలిగి లేరు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ గమనించాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు? పేరుకు మాత్రము విశ్వాసులుగా ఉన్నారు, పేరుకు మాత్రము క్రైస్తవులుగా ఉన్నారు, పేరుకు మాత్రము దేవుని సన్నిధికి సంఘానికి నడిపించబడుతున్నారు, పేరుకు మాత్రము ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ వారిలో క్రియలు లేవు, ఆత్మ ఫలాలు లేవు వారి జీవితంలో. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. ప్రేమ దేవులారా, ఆత్మ ఫలములలో మొదటిది ప్రాముఖ్యమైనది దీర్ఘశాంతము, ఓర్పు అనేది మనం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. సంఘములో ఉన్నటువంటి నీవు ఓర్పు కలిగి దీర్ఘశాంతము కలిగి నువ్వు జీవించకపోతే నీ జీవితంలో ఏ కార్యము జరగదు. దేవుని కార్యము జరగాలన్నా, దేవుని కార్యము పొందుకోవాలన్నా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలన్నా కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఆ వాగ్దానము నెరవేర్చు వరకు, దేవుడు నెరవేర్చు వరకు నువ్వు ఓర్పు కలిగి దీర్ఘశాంతం కలిగి జీవించాలి.